ఆస్క్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను జాన్ హేమంత్ కుమార్, ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ని. ఈరోజు మన చర్చ క్రీడా రంగంలో మన మనసును ఎలా ఉపయోగించుకోగలగాలి, ఎందుకు ఉపయోగించగలగాలి, దానివలన ఎటువంటి లాభాలు నష్టాలు, దాన్ని కొంచెం గమనిస్తాం. ఈరోజు క్రీడారంగం, ఏ క్రీడ అయినా కానివ్వండి, ఎటువంటి స్పోర్ట్ అయినా కానివ్వండి, ఏ ఆట కానివ్వండి, ఏ ఆట పోటీలైనా కానివ్వండి, శారీరకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కోచెస్ ఉంటారు, దానివలన ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ వలన ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చక్కగా ఆడవచ్చు, ఏ గేమ్ అయినా కూడా కానివ్వండి. కానీ చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుకోరు. ఏ ఆట అయినప్పటికీ, ఏ పోటీ అయినప్పటికీ, ఈ మనసు అనేది ఏదైతే ఉంటుందో, ఈ మనసును ఎప్పుడైతే మనం ట్రైన్ చేయకుండా మనసును అలా క్రీడారంగంలోకి వదిలేస్తే అవసరమైన సమయంలో మన మనసు సహకరించదు, మనం అనుకున్నది సాధించలేము. ఎందుకనంటే ఎదురింటివాడు పోటీలో, మన కాంపిటీషన్లో ఉన్న ఆపోనెంట్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న కూర్చున్న వాళ్ళ రియాక్షన్స్తో కానివ్వండి, మనసు లోపల మన ఆశలు నిరాశలు దృష్టిలో పెట్టుకొని కానివ్వండి, ఏమవుతుందనంటే మన మనసు బాగా ఒక పెండులంలాగా ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే మన ఆట మీద ఫోకస్ తక్కువ, వేరే విషయాల మీద మనసు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఆట పీక్ టైంలో, అంటే కరెక్ట్ విన్నింగ్ టైంలో కానివ్వండి పోతుంది, అంటే మన గ్రిప్లోకి వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు ఫెయిలియర్స్ గ్యారంటీ. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మనసు ఏంటిది, ఎలా పనిచేస్తుంది, దాన్ని తొందరగా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనసు ప్రెజెంట్లో ఉండాలి. ప్రెజెంట్ అంటే మనం ఏం చేస్తున్నామో దాని మీద ఫోకస్ ఉండాలి. ఎప్పుడైతే మనం చేయాల్సిన పని మీద ఫోకస్ పెడతామో మన మనసు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. అయిపోయిన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి, పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ రాబోయే విషయాల గురించి చర్చ చేస్తూ ఉంటుంది మనసు లోపల. అంటే ఎక్కడో ఈ మనసు ఈరోజు ఇప్పుడు మన చేతిలో ఉన్న పని మీద ఫోకస్ చేయకుండా అయిపోయిన విషయాలు, కాబోయే విషయాల మీద ఫోకస్ ఎక్కువ అలవాటు అయిపోయి ఉంటుంది. అంటే ఇది ఒక హ్యాబిట్ లాగా తయారై ఉంటుంది. సో ఈ మెంటల్ ట్రైనింగ్, అంటే స్పోర్ట్స్లో మెంటల్ ట్రైనింగ్ అనేది చాలా 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 ముఖ్యము, చాలా అవసరము. ఈ మెంటల్ ట్రైనింగ్ ఏంటిది అంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ అవసరమైంది మెయిన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ సరిగా ఉండాలి. ఏ క్రీడారంగంలో ప్రాక్టీస్ సమయంలో కానివ్వండి, టోర్నమెంట్ సమయంలో కానివ్వండి, పోటీ సమయంలో కానివ్వండి, మనసు ఏకాగ్రత చాలా చాలా అవసరము. ఈ ఏకాగ్రత అంటే ఏంటిది అంటే మనం చేసే పోటీ కానివ్వండి, ఆడే ఆట కానివ్వండి, దాని మీద ఫోకస్డ్గా ఉండాలి. మనసు ఇటు పోనీయకుండా దాన్ని ట్రైన్ చేయాలి. ఈ మనసు ఎట్లాంటిదంటే మీరు దాన్ని సరిగ్గా ట్రైన్ చేస్తే మీరు చెప్పినట్టు వింటుంది. ఎలా అయితే మనం ఫిజికల్ ఫిట్నెస్ అని చేస్తాము, అంటే బాడీని ఫిట్ మెయింటైన్ చేయడానికి చేస్తాము, అలాగే ఏదైనా గేమ్ అయినా కానివ్వండి దాన్ని డైలీ ప్రాక్టీస్ చేయటము, కోచ్ కింద డైరెక్షన్స్ తీసుకోవటము, డైలీ ప్రాక్టీస్ చేయటంతో శారీరకంగా ఒక ఆటతోని బాగా అలవాటు అయిపోయి ఉంటాము. అంటే ఫిజికల్గా ఫిట్ ఉంటాము, ఆటలో ప్రాక్టీస్తోని గేమ్తో ఫిట్ ఉంటాము. కానీ మెంటలీ ఫిట్ ఉన్నామా లేదా గమనించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా మేము అడ్వకేట్ చేసేది ఏంటంటే, అందరికీ చెప్పేది ఏంటంటే మన మనసును ట్రైన్ చేయాలి. మెంటల్ ట్రైనింగ్ అంటాం. ఎప్పుడైతే మనము మనసుకు మెంటల్ ట్రైనింగ్ అందిస్తామో అప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయో మనం ఫోకస్డ్గా గేమ్ మీద బాగా ఫోకస్ చేసుకుంటూ ఆడుకుంటే డెఫినెట్గా మనకు సక్సెస్ అనేది కనబడుతుంది. రెండవది చాలా ముఖ్యమైన విషయము, ఎవరు గమనించుకోరు. ఎంత కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ మనసు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండదు. ఎందుకంటే ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎంత టెన్షన్ పెరుగుతూ ఉంటే మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా, ఎంత థరోగా ఉన్నా, ఎంత ఫిజికల్గా ఫిట్ ఉన్నా, ఎంత మెంటల్గా కూడా ఫిట్ ఉన్నప్పటికీ కూడా మనసు ప్రశాంతంగా లేదనుకోండి, రిలాక్స్గా లేదనుకోండి, హ్యాపీగా లేదనుకోండి, ఆ టెన్షన్లో, ఆ ప్రెషర్లో గేమ్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోతాయి. కాబట్టి రెండో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిలాక్సేషన్. ప్రతి అథ్లెట్, ప్రతి క్రీడారంగంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు, కోచెస్ కూడా కానివ్వండి, ప్లేయర్స్ కానివ్వండి, వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే మన మనసు ఏకాగ్రతగా ఉందా లేదా, రెండవది ప్రశాంతంగా ఉందా లేదా. కాన్సన్ట్రేషన్, రిలాక్సేషన్, ఈ రెండు ఆస్పెక్ట్స్ని గమనించుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ మెంటల్ ట్రైనింగ్లో. సో మేమేం చేస్తామనంటే, మీరు ఒక గేమ్ ఆడాలి, ఆ గేమ్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసుకుంటూ మనసును బాగా స్ట్రాంగ్గా తయారు చేసుకొని ఒక పోటీలోకి వెళ్ళాలి, ఒక టోర్నమెంట్లోకి వెళ్ళాలి. అటువంటప్పుడు మనసును ఏకాగ్రతలో పెంచుకోండి. నార్మల్గా ఎన్నో రకాల టెక్నిక్స్ ఉంటాయి కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడానికి, కానీ
ద బెస్ట్ ఏంటంటే మన శ్వాస మీద ఫోకస్ చేసుకోవటం. 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట సేపు ఎంత సమయం మీకు దొరికితే మనసును ట్రైన్ చేయడానికి చాలా అద్భుతమైన ప్రాసెస్ మన శ్వాసని గమనించుకోవటం. ఏం చేసేదిలే, ఎక్కడ కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు, చైర్లో కూర్చున్నారా, బెడ్ మీద కూర్చున్నారా, నడుస్తున్నారా, టీవీ చూస్తున్నారా, మాట్లాడుతున్నారా, ఏ పని చేసినప్పటికీ కూడా ఉండి 1 నిమిషం 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకోవటం, శ్వాసని గమనించుకోవటం, శ్వాస రాకపోకని గమనించుకోవటం. అంటే ఎంతసేపు మీ మనసును శ్వాసం పైన నిలబెడితే ఏకాగ్రత పెరుగుతుంది మెల్లమెల్లగా. అలాగే శ్వాసంతో ఏకాగ్రత పెంచుకుంటే చాలా అద్భుతమైన విషయం ఏమవుతుందంటే మనసు లోపల నుంచి ప్రశాంతత ఏర్పడుతుంది, అంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో మనసును కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడానికి శ్వాసంది ఉపయోగించుకోండి. అలాగే శ్వాసం గమనిస్తూ కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ సమయం శ్వాసం గమనిస్తూ ఉంటే మనసు రిలాక్స్ అవ్వటం మొదలవుతుంది. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఎలా అయితే ప్రతిరోజు ఒక సమయం మనము ఫిజికల్ ఫిట్నెస్ కొరకని కేటాయిస్తామో, అలాగే డైలీ ప్రాక్టీస్ కొరకని ఇంత సమయం కేటాయిస్తామో, ప్రతిరోజు పొద్దున కానివ్వండి, రాత్రి కానివ్వండి, పడుకోకముందు కానివ్వండి, డే టైంలో సమయం దొరికినప్పుడు కానివ్వండి, రెగ్యులర్గా ఒక మినిమం 10 to 15 minutes కూర్చొని కళ్ళు మూసుకొని రిలాక్స్డ్గా శ్వాసం గమనించుకోవటం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే బాగా శ్వాసం గమనించుకోవటం అలవాటు చేసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా మైండ్ లోపల నుంచి ఏకాగ్రత పెరుగుతుంది, రిలాక్సేషన్ పెరుగుతుంది. రిలాక్స్డ్ మైండ్తోని ఏకాగ్రత మనసుతో ఎప్పుడైతే ఒక ఆట మీద ఫోకస్ చేసి రిలాక్స్డ్గా ఆడుతున్నామో క్లారిటీ ఉంటుంది మైండ్లో. క్లారిటీ అంటే ఏంటిది? భయం అనేది ముంగటికి రాదు, కోపం అనేది పైకి రాదు. మనసు లోపల ఉండే ప్రశాంతత వలన క్లారిటీ ఉంటుంది. అంటే మన ఆలోచనలు, మన ఐడియాలు, మన స్ట్రాటజీ, ఒక ఆటను గెలవనికి ఎదురుంగి ఆపోనెంట్ని ఎలా కట్ చేయాలి, ఎలా ఓడించాలి, ఆ సమయంలో అప్పటిదప్పుడు ఆట ఆడేటప్పుడు ఆ టైంలో ఏం చేయాలి, ఒక డెసిషన్ తీసుకోగలగాలి. స్పర్ ఆఫ్ ద మూమెంట్ డెసిషన్స్ అంటారు చూడండి, అప్పటిదప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ దానికి మనసు రిలాక్స్డ్గా ఉంటే సహకరిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ ఒక స్పోర్ట్. ఈ షూటింగ్ స్పోర్ట్లో జనరల్గా ఏమవుతుందంటే టార్గెట్ మీద మంచిగానే ఫోకస్ చేస్తారు. ఫోకస్డ్ టార్గెట్తోని ట్రిగర్ పుల్ చేసే సమయంలో ఆటోమేటిక్గా మనసు ఎటువంటి ఆలోచనలో పరిగెత్తుతూ ఉంటుంది. ఆ ఆలోచనలలో పరిగెత్తడంతో ట్రిగర్ పుల్ చేయగానే ఏమైపోతుంది? టార్గెట్ మిస్ అయిపోతుంది. అంటే ఇక్కడ వచ్చింది ప్రాబ్లం ఏంటంటే ఆలోచనలు. ఎంతసేపు మనము మన ఆలోచనలను కంట్రోల్లో పెట్టుకోవటం నేర్చుకుంటామో అంత మన మనసు స్ట్రాంగ్గా ఫోకస్డ్గా తయారవుతుంది. అలాగే పెద్ద పెద్ద టూర్నమెంట్స్లో, ఒలింపిక్స్ లెవెల్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ టూర్నమెంట్స్లో కానివ్వండి, ఆడియన్స్ నుంచి రకరకాల కమెంట్స్ వస్తూ ఉంటాయి. వెదర్, వాతావరణం వలన కూడా కొన్ని శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందుల వలన, ఈ డిస్ట్రాక్షన్స్ వలన మనసు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్డ్గా ఉండి ప్రశాంతంగా ఉండి ఒక ఆటను ఆడుతూ గెలవడానికి ప్రయత్నం చేయడానికి మనసు ట్రైన్డ్గా ఉండాలి. ఈ మనసు ట్రైన్డ్గా ఉండడానికి మెంటల్ ట్రైనింగ్ కొరకు చేయాల్సింది శ్వాసంని గమనిస్తూ ఏకాగ్రత పెంచుకుంటూ మనసు ప్రశాంతంగా ఉండటము. ప్రశాంతమైన మనసుతో, ఏకాగ్రతమైన మనసుతో ఏ ఆట పోటీలో కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఇది చాలా చాలా పనికొస్తుంది. అలాగే స్పోర్ట్సే కాదు, చదువు విషయాలు కానివ్వండి, మనం చేసే పనులలో కానివ్వండి, మనం నిద్రపోనికి కూడా అవసరం పడితే కూడా నిద్రపోకముందు కూడా ఒక 5-10 నిమిషాలు శ్వాసను గమనించుకొని పడుకుంటే డెఫినెట్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి అంతా మంచి నిద్ర పడుతుంది. ఈ మంచి నిద్ర పడినప్పుడు పొద్దున్న లేచినప్పుడు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ ఫీల్డ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మెంటల్ ట్రైనింగ్. మీరు ఎంత ఫిజికల్లీ ఫిట్ ఉన్నా, ఎంత ప్రాక్టీస్డ్ ఇన్ ద గేమ్ అన్నా కానివ్వండి, వితౌట్ మెంటల్ ట్రైనింగ్ లేకుండా, మనసును ట్యూనప్ చేయకుండా ఆటపోట్లు దిగితే ఇన్కంప్లీట్గా ఉంటుంది, గ్యాప్స్ ఉంటున్నాయి. ఏ స్టూడెంట్ అయితే, ఏ అథ్లీట్ అయితే, ఎటువంటి స్పోర్ట్స్ పర్సన్ అయినా కూడా మనసును కూడా ఏకాగ్రత చేసుకొని, మనసును కూడా ప్రశాంతంగా పెట్టుకొని, బాగా ఫిజికల్గా ఫిట్ ఉండి, సరైన ఫుడ్ తీసుకోవటం, సరైన న్యూట్రిషన్ తీసుకోవటము, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది టూర్నమెంట్స్లో సక్సెస్ తీసుకురావడానికి, మెడల్స్ తీసుకోవడానికి. కాబట్టి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ జీవితంలో. మీరు స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, పనిచేసే సమయంలో కూడా ఎన్నో రకాల టూర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన, లేదా మీరు ఏదైనా గేమ్ తీసుకొని దాన్ని కూడా మీరు ఒకవేళ జీవితంలో మీరు ఒక మెయిన్ పార్ట్ ఆఫ్ యర్ లైఫ్ అని మీరు ఒకవేళ సెటప్ చేసినా కూడా మెంటల్ ట్రైనింగ్ ఈజ్ ఏ మస్ట్. ఎప్పుడైతే మీ మనసు మెంటల్గా వెల్ ట్రైన్డ్ మైండ్ ఉంటుందో, ఆ వెల్ ట్రైన్డ్ మైండ్, ఫిజికల్లీ ఫిట్ బాడీ అండ్ వెల్ ప్రాక్టీస్డ్ గేమ్, ఈ 3 విషయాలు మీకు స్పోర్ట్స్లో సక్సెస్ తీసుకురావడానికి ఎప్పుడు ఉపయోగపడుతుంది. సో కీప్ వాచింగ్ యువర్ బ్రెత్, శ్వాసను గమనిస్తూ ఉండండి, మనసును ట్రైన్ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి, ఏకాగ్రతగా ఉండండి. థ్యాంక్ యూ.